అదానీ కేసులో వైసీపీ పాత్రపై అసెంబ్లీలో స్పందించిన చంద్రబాబు గత ప్రభుత్వం ఏపీ ప్రతిష్ట బ్రాండ్ దెబ్బతినేలా వ్యవహరించిందని ధ్వజం. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు తప్పు చేయరన్న చంద్రబాబు. చరిత్రలో ఏ నేత చేయనన్ని తప్పులు గత సీఎం చేశారని ఫైర్. ఏపీ శాసన మండలిలో మంత్రి సవిత వ్యాఖ్యల దుమారం. జగన్ బటన్ నొక్కిన డబ్బులతో గంజాయికి అలవాటు పడ్డారన్న మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన ప్రతిపక్షం. మంత్రి సవిత మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. బీసీ మహిళా మంత్రి ఇలా మాట్లాడటం సరికాదు, ఇలాంటి పదజాలం వాడటం మంచిది కాదన్న బొత్స. మంత్రి వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు వక్రీకరిస్తున్నారన్న టీడీపీ సభ్యులు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ తీర్పు. స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదన్న హైకోర్టు. ఖర్గేకు నడ్డా రాసిన లేఖ అబద్ధాలతో నిండి ఉంది. జేపీ నడ్డాపై మండిపడ్డ జైరాం రమేష్. మణిపూర్ సమస్య పరిష్కారంలో మోడీ సర్కార్ విఫలమైందని ఫైర్. మణిపూర్కు ప్రధాని ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్న. ఢిల్లీలో కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. కేజ్రీవాల్ను మళ్లీ అధికారంలోకి తేవాలని నినాదం. భూపాలపల్లి జిల్లాలో పోలీసుల వాహన తనిఖీలు. ములుగు జిల్లాలో 2 హత్య ఘటనతో అప్రమత్తమైన పోలీసులు. గోదావరి ఇంద్రావతి సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్. ఏలూరు జిల్లా పట్టాయిగూడెంలో వాటర్ ప్లాంట్కు శంకుస్థాపన. పామాయిల్ రైతుల కమ్యూనిటీ హాల్కు భూమి పూజ. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు, రైతులు.